సిఎంఆర్ షాపింగ్ మాల్ ప్రపంచ స్థాయి షాపింగ్ అనుభూతి ఇప్పుడు మన పార్వతీపురంలో డిసెంబర్ 5న గొప్ప ప్రారంభం. అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం నుంచి ఫస్ట్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అవడానికి రెడీ అయిపోయింది. డిసెంబర్ నెలలో ట్రయల్ రన్ నిర్వహించడానికి సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ రెడీగా ఉందని ఆ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు అనౌన్స్ చేశారు. ఇది ఖచ్చితంగా శుభవార్తగా చూడాలి. ఒక సుదీర్ఘ కాలం జరిగినటువంటి ప్రణాళిక. దాదాపుగా 25 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత భోగాపురంలో ఫస్ట్ ఫ్లైట్ ఎగరడానికి రెడీ అవుతుంది. 2025 డిసెంబర్ కల్లా అని ముందు చెప్పారు. నవంబర్ ఎండింగ్ నాటికే రెడీ అయిపోయింది. ఈ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అప్డేట్స్ని స్వయంగా మంత్రి ప్రతి 15 రోజులకి రివ్యూ చేస్తున్నారు. ప్రతి నెల ఒకసారి అక్కడికి వెళ్ళి పరిస్థితిని సమీక్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఫైనల్గా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి అన్ని పనులు కంప్లీట్ అయినాయి. ముఖ్యంగా ఎంఆర్ఓ సెక్షన్ అంటే మెయింటెనెన్స్, రిపేర్స్, ఓవర్ హాలింగ్ సంబంధించినటువంటి సెక్షన్ కూడా ఆయన విజిట్ చేశారు. జిఎంఆర్ గ్రూప్ దీన్ని డెవలప్ చేస్తుంది. ఆల్మోస్ట్ పనులన్నీ కూడా కంప్లీట్ అయినాయి. ఏటీసీకి సంబంధించి కానీ అటు రన్వేకి సంబంధించిన పనులు ముందే కంప్లీట్ అయినాయి. ప్రయాణికుల టెర్మినల్కి సంబంధించినటువంటి పనులు కూడా కంప్లీట్ అయినాయి. తాజా దృశ్యాలు చూడాలనుకుంటే కనుక ఇవి కొంత లేటెస్ట్ ఈ మధ్య కాలంలో తీసినటువంటి, అంటే నవంబర్ మాసంలో తీసినటువంటి దృశ్యాలు ఇవి. సో ఆల్మోస్ట్ ఈ కంప్లీట్ అయిపోయినటువంటి నేపథ్యంలో డిసెంబర్లో ఒక డేట్ ఫిక్స్ చేస్తారు. ఫస్ట్ ఫ్లైట్ భోగాపురం నుంచి ఎగిరే విధంగా ప్రణాళికను రెడీ చేయబోతున్నారు అనమాట. సో ఇది కంప్లీట్ అయితే కనుక అనుకున్నటువంటి స్థాయిలో భోగాపురం ఎయిర్పోర్ట్, అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎగ్జిస్టెన్స్లోకి రాబోతోంది. ఇప్పటికే పదే ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ సమీక్షించారు. పదే దీనికి అధికారులకి గైడెన్స్ ఇచ్చారు. ఈ నెలలోనే ఎట్టి పరిస్థితుల్లో ట్రయల్ రన్ జరగాలనేటువంటి ప్రణాళికని డిసైడ్ చేసినటువంటి నేపథ్యంలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో లొకేషన్ పరంగా ఒకసారి మనం చూస్తే కనుక భోగాపురం ఎయిర్పోర్టు ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవుతుందని గతంలోనే, అంటే 25 ఏళ్లుగా ఇది చర్చ నడుస్తూనే ఉంది. 99లో మొదటిసారి ప్రతిపాదనలు వచ్చింది. 2015లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం భూసేకరణను ప్రారంభించింది. పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించింది. 2019లో గవర్నమెంట్ మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రణాళికలో కొన్ని మార్పులు చేశారు. దాని ఫలితంగా కొంత జాప్యం జరిగింది. ఫైనల్గా 2022-23లో పనులకి శంకుస్థాపన చేశారు జగన్మోహన్ రెడ్డి ఇంకోసారి. సో ఇది వైజాగ్కి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు అవుతున్నటువంటి ఎయిర్పోర్టు. ప్రస్తుతం ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ని అక్కడ ఉన్నటువంటి రక్షణపరమైనటువంటి లిమిటేషన్స్ వలన ఈ ఎయిర్పోర్టే ప్రధాన ఎయిర్పోర్ట్గా మారబోతుంది. ఈ స్ట్రెచ్ మొత్తం, అంటే ఇక్కడ భీమునిపట్నం, భీములి వస్తుంది, కాపులుప్పాడ, ఇప్పుడు రాబోయేటువంటి జంక్షన్స్ ఇదంతా కూడా వైజాగ్కి సంబంధించినటువంటి లొకేషన్. సో ఈ స్ట్రెచ్ మొత్తం కూడా రాబోయేటువంటి రోజుల్లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి ఎక్కువ స్కోప్ ఉండేటువంటిది. ఫస్ట్ ఫ్లైట్ ఎగిరిన తర్వాత ఆపరేషన్స్కి సంబంధించినటువంటి క్లారిటీ ఇచ్చేస్తామని చెప్పని మంత్రి చెప్తున్నారు. ఒకవేళ అదే జరిగితే 2026 ఏప్రిల్ మే నెలల్లో దీన్ని జాతికి అంకితం చేసేటువంటి అవకాశం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతికి అంకితం చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఒక వైజాగ్కి సంబంధించి ఒక మేజర్ డెవలప్మెంట్గా చూడాలి. హైదరాబాద్లో ఎలా అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత ఈ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో ఒక రెవల్యూషన్గా మారిందో, విశాఖ ముఖ్యంగా ఉత్తరాంధ్ర పరిసర ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్లో ఎకనమిక్ గ్రోత్కి అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మరిన్ని బాటలు వేసే అవకాశం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.